మాజీ సీఎం జగన్ కు అసెంబ్లీ నుంచి మరో పెద్ద ఝలక్ వచ్చింది. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సోమవారం జరిగిన సెషన్ వర్కింగ్ డే కాదని అధికార వర్గాలు చెప్పడంతో వైసీపీ వర్గాలు కంగుతిన్నాయి. అసెంబ్లీలో అనర్హత వేటు జగన్ ను వెంటాడుతూనే ఉంది. 60 రోజుల పాటు ఒక సభ్యుడు వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4 ప్రకారం సీట్ వేకెంట్ అని డిక్లేర్ చేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగే పని దినాల ఆధారంగా 60 రోజులను లెక్కిస్తారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పదే పదే ప్రకటించారు. విషయం తెలుసుకున్న వైసీపీ వర్గాలు వెంటనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. 20 నిమిషాల ముందుగానే 4వ నెంబర్ గేట్ నుంచి వచ్చిన జగన్ అసెంబ్లీలో అటెండెన్స్ రిజిస్టర్ ఎక్కడుందో వెతుక్కుని మరీ సంతకం చేశారు. ఇక తమపై 60 రోజుల అనర్హత వేటు ఉండదని జగన్ తో పాటు వైసీపీ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి 11వ నిమిషంలో వెళ్లిపోయారు. ఇక అసలు విషయం ఏంటంటే సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం వర్కింగ్ డే కిందకు రాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా గవర్నర్ ప్రసంగం జరిగిన సోమవారం అసెంబ్లీని కస్టమరీ సెషన్ అని పిలుస్తారని అధికారులు వివరించారు. స్పీకర్ అధ్యక్షతన జరిగే అసెంబ్లీ సమావేశం జరిగితే అది వర్కింగ్ డేగా పిలుస్తామని పేర్కొన్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను రాష్ట్రాల అసెంబ్లీలు పాటిస్తున్నాయి. కస్టమరీ సెషన్ కు హాజరైనప్పటికీ దాని వర్కింగ్ డే కింద తీసుకోబోమని అసెంబ్లీ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ అంశాలు బయటకు రావడంతో వైసీపీ మళ్లీ సందిగ్ధంలో పడింది. ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిసిపోయిందని, అందువల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్ నిర్ణయించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశం వర్కింగ్ డే కాకపోవడంతో వైసీపీ కీలక నేతలు, న్యాయ నిపుణులతో పాటు అసెంబ్లీలో కొంతమంది అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన 11వ నిమిషంలో వెళ్లిపోవడం, సోమవారం జరిగిన అసెంబ్లీ సెషన్ కస్టమరీ సెషన్ మాత్రమేనని, టెక్నికల్ గా వర్కింగ్ డే కాదని తేలటంతో వైసీపీ వర్గాలు టీలా పడ్డాయి.